బ్రేకప్ తర్వాత స్టోరీ అది మీ స్టోరీ కాదు, ముందు అసలు నీ స్టోరీ చెప్దాము. ఓకే. అసలు నీ లైఫ్ లో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? ఉంది మేడం ఒకటి. ఓకే. ఎప్పుడు ఎలా జరిగింది అది? అది నేను 15 ఇయర్స్ అంటే 15 ఇయర్స్ ఏజ్లో చేశాను లవ్. ఇద్దరం చేసుకున్నాం. మా బావ 5 ఇయర్స్ లవ్. అయితే ఏమైందంటే మా బావకి నేనంటే ఇష్టం అని చెప్పాడు. అంటే చిన్నప్పటి నుంచి నేనంటే ఇష్టం తనకి, నాకు తెలియదు. 5 ఇయర్స్ నుంచి ఇంకా మేమిద్దరం ఒకటే క్లాసు, ఇంకా వెళ్తూ ఉంటాం రోజు స్కూల్కి కాలేజ్కి ఇద్దరం కలిసే వెళ్తాము. ఊర్లో పరిచయం? ఇంకా ఊర్లోనే పరిచయం, సొంత బావ, అత్త వాళ్ళ కొడుకు. అయితే ఇంకా పరిచయం అయిన తర్వాత ఇట్లా చెప్పాడు, కేరింగ్ ఎక్కువ చూపించాడు నా మీద. అయితే చూపించిన తర్వాత ఏమైంది, ఇట్లా లవ్ చేస్తున్నా నిన్ను అది ఇదని చెప్పాడు. చెప్పిన తర్వాత సరే అనేసి అమ్మ వాళ్ళని ఒప్పించు, నువ్వు ఫస్ట్ అమ్మ వాళ్ళని ఒప్పించిన తర్వాత నేను లవ్ చేస్తా అని చెప్పిన. అది చెప్పిన తర్వాత సరే అనేసి మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఒప్పించాడు. ఇట్లా మీ అత్త నీ కూతురు అంటే ఇష్టం అనేసి చెప్పిన తర్వాత ఒప్పించుకున్నాం ఇద్దరం. ఒప్పించుకున్న తర్వాత నా ఫ్రెండ్ బెస్టీ ఉంది ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి నా మీద ఏదేదో చెప్పేసింది మొత్తం. కాదు, నిన్ను లవ్ చేస్తున్నాడు, మళ్ళీ వేరే అమ్మాయిని కూడా లవ్ చేస్తున్నాడు. నన్ను కాకుండా వేరే అమ్మాయిని చేస్తున్నాడు. బెస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, బెస్టీ అమ్మాయి. ఏం తక్కువ చేసావంట? అసలు లవ్ అని ఎందుకు అనుకున్నారు మీ ఇద్దరు? అంటే ఇప్పుడు ప్రపోజ్ చేసేసరికి లవ్ అని యాక్సెప్ట్ చేసేసావా నువ్వు? అంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించేశాడు కదా, ఫ్యామిలీ మొత్తాన్ని ఒప్పించుకున్నాడు. మ్యారేజ్ ధైర్యం అసలు ఎలా వచ్చింది మరి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని నీకు లవ్ యూ చెప్పి వేరే అమ్మాయిని ఎట్లా? అంటే ఆ అమ్మాయి నా మీద మొత్తం ఎలా పడితే అలా చెప్పేసిందంట, మొత్తం నా మీద లేనిపోని మొత్తం చెప్పేసింది అమ్మాయి. చెప్పేసిన తర్వాత ఆమె వైపు తిప్పించుకుంది. ఓకే రమ్య, సో ఆ స్టోరీ తర్వాత ఇందాము. మీ స్టోరీ గురించి చెప్పు. సో బావా మరదలు అంటే చాలా క్యూట్ గా ఉంటది లవ్ స్టోరీ. సో ఎంత క్యూట్ ఉండేది మీ లవ్ స్టోరీ? అంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, ఎలా గడిపేవాళ్ళు? అన్ని ఏరియాస్ కి, సాగర్ అంటూ విజయవాడ అంటూ అన్ని ఏరియాస్ తీసుకొని వెళ్తుండే, టెంపుల్స్ కంటే ఎక్కడికంటే అక్కడ తీసుకొని వెళ్తుండే తను. అయితే తర్వాత ఏమైందంటే ఇంకా ఇట్లా చిన్నగా ఒక గొడవలు వస్తున్నాయి, ఆ అమ్మాయి వల్లనే గొడవలు వస్తున్నాయి మాకు. ఆల్రెడీ ఉంది నీ బెస్ట్ ఫ్రెండ్ మీ మధ్యలో పెట్టడానికి ఉంది ఆల్రెడీ. ఓకే. అయితే మా మధ్య ఇంకా గొడవలు పెడుతూనే ఉంది, రోజుకొక గొడవ అయితేనే ఉంది. తను కొట్టడం, ఇట్లా తిట్టడం, ఇట్లా చేస్తుండే. మీ మధ్యలో లవ్ లేదు, ఓన్లీ గొడవలే. గొడవ పెట్టుకుంటూనే ఉంటాడు ఎనీ టైమ్. వచ్చిన ప్రతిసారి, ఇంటికి వచ్చిన ప్రతిసారి గొడవ. మా మమ్మీ అడుగుతుండే ఎందుకు ఏడుస్తున్నావు. ఇంకేం ఇంకా నార్మల్ గొడవ అయింది అది అని చెప్పేస్తున్నా నేను. ఇట్లా అవుతుందని చెప్పలేను నేనైతే. ఇంకా తను ఇట్లా మొత్తం ఇట్లా చేస్తుండే. కనీసం 1 month 2 months అయినా మంచిగా లవ్ చేసుకోలేదు? అసలు చేయలేదు, ఊరికి గొడవ పెడుతుండే. ఆ అమ్మాయి వచ్చి ఏమని పిలిచేవాడు నేను? నా రమ్య అనే పిలుస్తుంది. నువ్వేమని పిలుస్తావు? బావా అని పిలుస్తాను. బావానే పిలుస్తా? ఎక్కువ బావా అనే పిలుస్తుండే, తను రమ్య అని పిలుస్తుండే. సో ఎక్కువ లవ్ కొనసాగలేదు, మధ్యలో కిరికిరిలో పెట్టేస్తుంది. సో ఏం చేస్తావు అప్పటికి? ఏం చేస్తున్నావు అంట మధ్యలో నువ్వు? అంటే లైక్ అంత చెడుగా చెప్పడానికి నువ్వేం చేసావు అంటే? నేనేం చేయలేదు, నా ఫ్యామిలీకి తెలుసు, తనకు కూడా తెలుసు, మా బావకి తెలుసు నేనేం చేయనని. ఏ అబ్బాయితో మాట్లాడినని తనకు తెలుసు. లేని పొంది మొత్తం చెప్పేసిందంట అమ్మాయి. ఇట్లా చేస్తుంది, కాలేజ్ ఇట్లా చేస్తుంది. ఆ రోజు కాలేజ్కి కూడా వచ్చాడు నా కోసం తను. ఇట్లా చేస్తుందంటే నా మీద అనుమానం ఎక్కువ ఉండే. ఇట్లా కాలేజ్కి వచ్చి ఒకరోజు కాలేజ్లో కూడా ఉన్నాడు, ఎవరితో మాట్లాడిన తెలుసు, కానీ కావాలని చెప్తుంది అమ్మాయి ఇట్లా అనేసి. ఇట్లా చేస్తుంది. ఏమని చెప్తుంది అంటే? నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా, వేరే వాళ్ళతో ఉంటున్నా అనేసి చెప్తుందంట. ఓకే. అది నాకు ఎవరు చెప్పారు అంటే, తను చెప్తున్నాడు అప్పుడు వేరే అన్న ఉండే, నాకు ఎక్కువ క్లోజ్ అన్న. నాకు అన్న చెప్పాడు, ఇట్లా చెప్తుందిరా మీ ఫ్రెండ్, ఇట్లా చెప్తుంది మీ బావకి అది అని చెప్తే, ఇట్లా గొడవ పెడుతూ ఉండే అమ్మాయి, బాగా గొడవ పెడుతుండే, ఇట్లా చేస్తుండే. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగితే, నేను ఎందుకు చేస్తే నాకేం అవసరం అనేసి అని. ఇంకా అందరం, నేను, ఆ అన్న, మా బెస్టీ, మా బావ, నలుగురం ఉన్నాం. ఇట్లా ఎందుకు చేస్తున్నావు అనేసి అడిగాను అమ్మాయిని. అడిగితే నేనేం చెప్పలేను అంటే, మా బావ ఏమంటున్నాడు, నువ్వు చెప్పావు కదా అమ్మాయి ఇట్లా చేస్తుందని చెప్పావు కదా అనేసి మొత్తం అడిగితే, తర్వాత అమ్మాయి ఏం చెప్పేసింది, అవును ఇట్లా చేస్తుంది ఈ పిల్ల అని చెప్పి. అన్నకు కూడా తెలిసి నేను ఎట్లుంటాను అనేసి. ఇంకా అన్నకు చెప్పిన తర్వాత కూడా నమ్మలేదు మా బావ. నమ్మకపోయేసరికి ఈ అమ్మాయి మాటలు ఎక్కువ నమ్ముతున్నాడు. నమ్మేసరికి ఆ పిల్ల అంటే ఎందుకు అంత ఇష్టం, నువ్వంటే ఎందుకు ఇష్టం లేదు? రిలేషన్ ఉన్నారా వాళ్ళు? తెలియదు మేడం నాకు. మీరేమన్నా ఫిజికల్ గా కమిట్ అయ్యారా? లేదు, కానీ తనంటే ఇష్టం నాకు. తన 5 years నుంచే ఇష్టం, తనకి చిన్నప్పటి నుంచే ఇష్టం. వాళ్ళు లేదు అని చెప్తే నువ్వు నమ్మేస్తావా? ఓకే. ఒక మగాడు ఇష్టమైన అంటే ఐ మీన్ మరదల్ని పక్కన పెట్టేసి ఇంకో అమ్మాయితో వెళ్తున్నాడంటే అక్కడ ఏంటి కారణం అయి ఉండొచ్చు? ఏదో నేను కనుక్కోలేదు, ఎప్పుడు గమనించలేదు. ఎప్పుడు ఏం చేస్తాడు మీ బావ? చదువుకుంటాను నాతో పాటే, సేమ్ ఇద్దరం చదువుకుంటూనే ఉంటాం. ఇంకా తర్వాత ఇట్లా చేస్తున్నాడు అనేసి వాళ్ళ మమ్మీ ఏం చేసింది, చదువు ఆపేసి
వాళ్ళ మమ్మీతో పాటు పని తీసుకుపోతుండే. మ్మ్. వాళ్ళ మమ్మీతో Okay. పాటు పని తీసుకొని వెళ్ళి పని నేర్పించుకొని ఇట్లా చేస్తుండే. సో చివరికి అమ్మాయి మాట్లాడినేసి నిన్ను వదిలేసాడు. నన్ను వదిలేసి ఆ అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు. ఇప్పుడు మ్యారేజ్ కూడా చేసుకుందామనేసి అనుకున్నారు వాళ్ళు. నన్ను చాలా అంటే చాలా నమ్మిచ్చాడు తను. ఈ గొడవలతో 5 years నడిచిందా మీ లవ్ స్టోరీ? ఓన్లీ గొడవలే? ఓన్లీ గొడవలే. అమ్మాయి పెట్టిన దానికి గొడవలు. మరి మీ ఎన్ని ఇంట్లో time వాళ్ళైనా ఒకసారి తెలిసింది కదా, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నావు, వేరే అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నావు అని మీ అమ్మ వాళ్ళు అడిగిన తర్వాత కూడా నహా లేదు, నీ కూతురు అంటే ఇష్టం లేదు, జస్ట్ నేను టైం పాస్ కోసం చెప్పాను అనేసి చెప్పాడు. అట్లా ఎట్లా అంత చెప్తాడు? ధైర్యంగా చెప్పాడు వాళ్ళతో? చెప్పాడు మమ్మీ వాళ్ళతోని టైం పాస్ కి చేస్తున్నా అనేసి అన్నాడు. మా మమ్మీ వాళ్ళు షాక్ అయ్యారు. ఇలాంటి వాడి కోసం లాగి పెట్టి కొట్టొద్దు అక్కడే. ఏ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారండి? నాకు అర్థం కాదు. వీళ్ళు ఇంటికి వచ్చి మరి ధైర్యంగా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు నీ తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు వెళ్ళి లాగు పెట్టి కొట్టాల్సిందే అక్కడే. అరే పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఇంకో అమ్మాయికి ఎందుకురా నీకు అవసరం అని చెప్పి వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళ కొడుక్కి. ఎవరు? వాళ్ళ మమ్మీ వాళ్ళు, మా బావ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. చేసేసారా వేరే అమ్మాయిని, అవసరం లేదు మనకి అమ్మాయి అనేసి అంటున్నారు. వాళ్ళ మమ్మీ కూడా నమ్మేసింది ఆ అమ్మాయి మాటలు. ఇట్లా నీ చేస్తున్నారు. డైలీ రొటీన్ ఏంటి? నువ్వేం చేస్తావు అసలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి? నేను ఇంట్లో పనులు ఎక్కువ చేస్తాను మేడం. బయటికి వెళ్ళు? ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాను నేను. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా నా చదివింది నేను చదువుకుంటాను. ఆయనతో టైం స్పెండ్ చేయడం గానీ, ప్రేమగా మాట్లాడడం గానీ, నేను ఏం మాట్లాడడం నచ్చింది అసలు నీ బావులో? ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు నువ్వు? నేను అసలు ఎక్కడికి వెళ్ళని తనకు తెలుసు మేడం. తను చూస్తూనే ఉంటాను. నేను కాలేజ్కి వెళ్ళేది ఎప్పుడు వస్తానో మొత్తం చూస్తూనే ఉంటాను. ఒకరోజు వచ్చి కూడా చూసాను, నేను ఎవరితో మాట్లాడను. కాలేజ్కి వచ్చి కూడా గొడవ పెట్టుకున్నాడు ఇట్లా అనేసి. సార్స్ వాళ్ళ ముందు అందరి ముందు గొడవ పెట్టుకున్నాడు. సో మొత్తానికి అనుమానం నీ మీద? చాలా అంటే చాలా అనుమానం మేడం. అనుమానం వల్ల విడిపోయాము. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ అమ్మ వాళ్ళు కూడా వచ్చి, ఏ అబ్బాయి మరి పెళ్ళన్నావు ఏంటి, ఏమి లేకుండా ఇట్లా ఎట్లా మాట్లాడతావు, లాస్ట్ ఫైనల్ గా ఏం మాట్లాడుకున్నారు? ఏం మాట్లాడుకున్నారంటే తన వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పారు, ఈ అమ్మాయినే చేసేసుకో, ఇంకొద్దు, నన్ను వదిలేసామంటున్నారు వాళ్ళ మమ్మీ వాళ్ళు. ఆ అమ్మాయి ఏంటి, నన్నే చేసుకో నువ్వు, నేను లేకపోతే చచ్చిపోతా అని బ్లాక్మెయిల్ చేస్తుంది ఆమె. ఇంకా బ్లాక్మెయిల్ చేస్తుంది. మా మమ్మీ వాళ్ళు కూడా భయపడుతున్నారు. అమ్మాయి ఏం చేస్తుంది, చాక్ తీసుకొని కోసుకుంటా చచ్చిపోతా అని బ్లాక్మెయిల్. మా ఫ్యామిలీని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది అమ్మాయి వచ్చి. మా ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీని ఇద్దరిని ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆఖరికి మా బావని కూడా బ్లాక్మెయిల్ చేసేసింది. ఎందుకు బ్లాక్మెయిల్ చేయాల్సినంత అవసరం వచ్చింది నాకు? ఏమో తెలియదు మేడం. వీళ్ళిద్దరు అడగలేదు ఎప్పుడు? నేను ఎప్పుడు అడగలేను. అంటే లైట్ తీసుకున్నాను నేను. మా బావ ఇట్లా చేస్తున్నాడు కదా, అమ్మాయి కావాలంటున్నాడు కదా అనేసి వదిలేసాను నేను కూడా. సరే లైట్ తీసుకుందాం, ఇంకా మా మమ్మీ వాళ్ళు చూపించి అడుక్కునే వాడిని ఇచ్చి చేసినా చేసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయాను మైండ్లో. అయితే ఇంకా తర్వాత మా బావ ఇట్లా అమ్మాయిని చేసుకుందామని ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ బాగా ఎక్కువ చేస్తుంది. ఇంకా వీళ్ళ మమ్మీ వాళ్ళు వదిలేసుకోండి ఇంకా ఇద్దరు, మీకు మాకు సంబంధం లేదనేసి గొడవలు అయిపోయాయి ఇట్లా. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇంకా సైలెంట్గా ఉన్నారు. వీళ్ళు రోజు మా ఇంటికి వస్తూనే ఉంటాడు మా మామయ్య, మా బావ వాళ్ళ డాడీ వస్తూనే ఉంటారు రోజు. అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండే కదా, ఇంకా అలా అనేసి వస్తూనే ఉంటారు, మాట్లాడుకుంటారు. ఇంకా వాళ్ళు వచ్చినా కూడా మాట్లాడడం మేము. ఇంకా అలా జరుగుతుంది. ఆవిడ వచ్చి బెదిరించడం వల్ల మీ బ్రేకప్ అయింది అక్కడ? బ్రేకప్ సో ఎందుకు? నిజమే, ఇప్పుడు మనల్ని కాదనుకున్న వస్తువు అది ఎప్పటికీ మంది కాదు మేడం. మంచి పని చేసావు, వదిలేసాను. ఓకే, డన్. సో గొడవలతో అలా నీ 5 years లవ్ స్టోరీ బ్రేకప్ అయిపోయింది. సో దెన్ ఆఫ్టర్ తర్వాత ఆయనకి ఏం చెప్పావు? ఆయనకి అంటే మనం ఇంకా వద్దింకి ఇక్కడతో ఆపేద్దాము అనేసి ఆయనతో ఎప్పుడు మాట్లాడవు అసలు? ఆయన అది ఫ్యామిలీ గొడవలోనే ఇంకా చెప్పేసాను, నాకు సెట్ అవ్వదు, అసలు నాకు సెట్ అవ్వవు, నేను మా మమ్మీ వాళ్ళు చూపించిన వాళ్ళనే చేసుకుంటా, అడుక్కునే వాడిని ఇచ్చి చేసినా చేసుకుంటా అనేసి ఆ రోజు చెప్పేశాను మేడం. నేను డైరెక్ట్ ఆయనకే చెప్పేశాను. అయితే నెంబర్ కూడా బ్లాక్ చేసేసాను. ఆయన వేరే నెంబర్స్ నుంచి కూడా కాల్ చేస్తున్నాడు అప్పుడు. ఆయన ఏమన్నారు? ఓకే లైట్ లైట్ నువ్వు అని అన్నాడు నన్ను. ఓకే, సర్లే అనేసి లైట్ తీసుకున్నాను నేను కూడా. మా మమ్మీ వాళ్ళు కూడా వద్దు, మనకి ఇలాంటి వాళ్ళు అసలు మనకి సెట్ అవ్వదు, నీకు వీడికన్నా మంచి అబ్బాయిని తెచ్చి చేసి